శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. చాలా మంది పురుషులు ఆడవాళ్ళంతా ఒకటే అని అంటుంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మాత్రం అందరిలోనూ వేరుగా ఉంటారని చెప్పబడుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన స్వభావం, ప్రవర్తన, జన్మ నక్షత్రం ఇంకా జాతక చక్రం మీద వేసి ఉంటుంది. అలాగే వాటికి అనుగుణంగానే స్త్రీల మధ్య వేర్వేరు లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు స్వభావం, వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి, మరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు అన్నది మీకు పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఇక వీడియోలోకి వెళ్తే, ఈ రాశిలో జన్మించిన వారు సమాజానికి భయపడుతూ బతకాలని అస్సలు అనుకోరు. ధైర్యంగా ఉంటారు. అలాగే స్వతంత్ర భావన, భాగస్వామిని కూడా కలిగి ఉంటారు. ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఇతరుల పట్ల చాలా దయ కలిగిన వారే ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు. మరి జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో వీళ్ళు అంటే ధనుస్సు రాశిలో పుట్టిన స్త్రీలు ఫుల్ క్లారిటీతో వారు ఆధ్యాత్మిక ప్రపంచంతో నూతన సంబంధాన్ని కలిగి ఉంటారు. తెలివితేటల విషయంలో ఈ రాశి మహిళలు ముందుంటారని, ఏ పని చేసినా కూడా అభివృద్ధికి, ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు లాభ నష్టాలు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రాజెక్టు విషయానికి వస్తే, మనం తీసుకున్న దీన్ని లాభంలో నడపాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, నష్టం రాకుండా నడపాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, మనం పెట్టేటటువంటి ఖర్చు నష్టాల్లోకి తీసుకెళ్తుందా లేక లాభాల్లో ఉంచుతుందా అన్న లెక్కలు కూడా వేసుకున్న తర్వాతే వాళ్ళు ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో, ఏ పని చేయాలో వీరికి బాగా తెలుసు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరిలోనూ మంచి ప్రత్యేకతను పొందుతారు. పనికిరాని వ్యక్తుల విషయాలపై ఆలోచన చేసుకోవడం వల్ల వీళ్ళు అస్సలు ఇష్టపడరు. ఈ ధనుసు రాశి స్త్రీలు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను పరిపూర్ణంగా వీరు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. తప్పులు చేయడానికి, జరగటానికి రావు. ఎప్పుడూ ముందుంటారు. వీరు తమ తెలివితేటలతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కుటుంబం, స్నేహితుల విషయంలో నమ్మకంగా కూడా ఉంటారు. ధనుసు రాశి స్త్రీల జీవితం మొండితనం ప్రదర్శించి ఆచరణాత్మకంగా చేయడం వీరికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా వీరు మొండితనంగా ప్రదర్శించడం ద్వారా వీరు కొంత నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు వీళ్ళు కొంచెం దూరంగా పెట్టారు అంటే చాలా మంచిది. అదేవిధంగా ఎమోషనల్గా ఉంటారు. అదేవిధంగా కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారు. నిజమే, వీళ్ళను చూడటానికి గంభీరంగా అనిపించినా కూడా వీరు మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటారు. అందుకే తమ ప్రియమైన వారి పట్ల భావోద్వేగంతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇతరుల అవసరాన్ని తమ సొంత అవసరాల కన్నా ఎక్కువగా భావిస్తారు. అంతేకాకుండా వీరు చాలా శక్తివంతులని చెప్పుకోవచ్చు. ప్రేమను ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రయోజనం సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. తాము చేసే పని న్యాయంగా ఉండాలి అనుకుంటారు. అంతేకాకుండా వీరు వాదనలు, భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. జీవితానికి సంబంధించి ఈ రాశి స్త్రీల యొక్క ప్లానింగ్ తమ చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకునే విధంగానే ఉంటుంది. అన్ని వ్యవహారాలు సరిగ్గా జరగాలని కూడా కోరుకుంటారు. అదేవిధంగా బంధాల్లో ఈక్వాలిటీని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ధనుస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వీరి యొక్క జీవితంలో ఉంటుంది. అదేవిధంగా జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క సవాల్ను స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా వీరు మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో అందరినీ ఆకర్షిస్తుంది. వాళ్ళకి ఉన్న దాంట్లోనే సంతృప్తి పొందుతూ ఉంటారు. వీరి యొక్క జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటారు. వీరి యొక్క జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా టెక్నాలజీ పైన ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు.
ప్రతి కొత్త విషయాన్ని తొందరగా నేర్చుకోవాలన్న ఆసక్తి వీరిలో అత్యధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా సరే కొంత సంతోషంగా వీరి యొక్క జీవితం అనేది సాగుతూ ఉంటుంది. శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఇక చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులను కూడా చక్కదిద్దుతారు. కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి తెలుస్తుంది. అందుకే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలను కలిగిన వారే ఉంటారు. ధనుస్సు రాశి స్త్రీలు వారి తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కనుక అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని మాత్రం ఖచ్చితంగా వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కానీ ఈ రాశి వారు కీర్తిదాహం, ప్రచారకాంక్ష అని 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్య విషయంలో చాలా మంచి ప్రావీణ్యత అనేది ఉంటుంది. అంతేకాకుండా వాగ్దాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తిలో ఈ రాశి అమ్మాయిలు బాగా రాణిస్తారు. మొట్టమొదటి ధనుస్సు రాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో అత్యధికంగా ఉంటారు. అదేవిధంగా ధనుస్సు రాశి అమ్మాయిల లైఫ్ స్టైల్ అనేది సమయం వచ్చినప్పుడు అద్భుతంగా మారిపోతుంది. అదేంటంటే వీరి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి మీ భర్త. కాకపోతే పెళ్ళైన ధనుస్సు రాశి స్త్రీలు భర్త ఎక్కువగా బాగుండాలని, సంతోషంగా ఉండాలని చెప్పి ఎక్కువ శాతం వీరు కోరుకుంటారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను అస్సలు వదులుకోరు. ధనుస్సు రాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే భర్త మీద అత్యధికంగా ప్రేమ ఉంటుంది. భర్తపై అత్యధికంగా అంకిత భావాన్ని కలిగి ఉంటారు. చూశారు కదండి, ధనుస్సు రాశి మహిళలు భర్తతో మంచి బాంధవ్యాన్ని కొనసాగించాలని, భర్తని ఎక్కువగా గౌరవించాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గుణగణాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలను చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.